జనవరి 18, 2025 సుబ్బమ్మ అనే ఒక 58 ఏళ్ల మహిళ తన కూతురైన పుట్ట వెంకట మాధవి కనిపించట్లేదని రాచకొండ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తుంది. ఇంతలో మాధవి భర్త అయిన గురుమూర్తి అతి దారుణంగా మాధవిని చంపి ముక్కలు ముక్కలుగా నరికి బాడీని డీకంపోజ్ చేశారని పోలీసులు కన్ఫెస్ చేస్తాడు. అసలు ఎవరి గురుమూర్తి? మాధవిని ఎందుకు చంపాడు? అసలు గురుమూర్తి నిజంగా మాధవిని చంపాడా? Come, let us discuss the true crime that happened in recent times of Hyderabad. My name is Sudhir and you're watching Spyder. రీసెంట్గా హైదరాబాద్లో జరిగిన ఇన్సిడెంట్ ప్రతి ఒక్కరిని భయానికి గురిచేస్తుంది. పుట్ట గురుమూర్తి వర్కింగ్ యాజ్ ఎ సెక్యూరిటీ గార్డ్ ఇన్ DRDO ఫెసిలిటీ ఇన్ కాంచన్బాగ్. దానికి ముందు గురుమూర్తి ఒక ఎక్స్ ఆర్మీ జవాన్. ప్రకాశం జిల్లాకి చెందిన ఈ గురుమూర్తికి సరిగ్గా 15 ఏళ్ల క్రితం మాధవితో పెళ్లి జరిగింది. పెళ్లిన కొత్తలో వీళ్ళిద్దరి మధ్య అంతా సక్రమంగానే నడిచేది. కానీ కాలం గడిచే కొద్దీ వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు రావడం మొదలుపెట్టాయి. ఇక ఈ గ్యాప్లోనే వీళ్ళిద్దరికి ఒక పాప, ఒక బాబు. Now coming back to the actual incident. జనవరి 18, 2025 తన కూతురు 2 రోజుల నుంచి కనిపించట్లేదని మాధవి తల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తుంది. ఇక్కడ మాధవి తల్లి సుబ్బమ్మతో పాటు గురుమూర్తి కూడా కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాడు. ఇక కంప్లైంట్ తీసుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు పోలీసులు. ఇక ఇన్వెస్టిగేషన్లో భాగంగా మాధవి గురుమూర్తి కలిసి ఉంటున్న ఇంటికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు పోలీసులు. ఇందులో భాగంగానే ఇంటి ముందు ఉన్న ఒక CCTV ఫుటేజ్ చెక్ చేసిన పోలీసులకి అప్పటి వరకు మిస్సింగ్ కేసుగా చూస్తున్న పోలీసుల పాయింట్ ఆఫ్ వ్యూ కాస్త ఒక్కసారిగా మారిపోయింది. అకార్డింగ్ టు CCTV ఫుటేజ్, జనవరి 16, 2025 మాధవి ఎంతో బాధతో ఇంట్లోకి వెళ్తూ కనిపించింది. మళ్ళీ తిరిగి బయటికి వచ్చినట్టు ఎలాంటి ఫుటేజ్ లేదు. దీంతో గురుమూర్తి పైన సందేహం వచ్చి పోలీసులు తమ స్టైల్లో ఎంక్వైరీ చేస్తే బయటికి వచ్చిన విషయాలు విని ఒక్కసారిగా నేషనల్ మీడియా అంతా షాక్ అయింది. పుట్ట, గురుమూర్తి ఇంకా మాధవి గత 5 ఏళ్లుగా వెంకటేశ్వర కాలనీలో ఎంతో హ్యాపీగా తమ పిల్లలతో ఉంటున్నారు. కానీ ఇదంతా పైకి మాత్రమే. గురుమూర్తి DRDO ఆఫీసులో సెక్యూరిటీగా పనిచేస్తూ ఉండడంతో మాధవి ఇంటి వద్దనే ఉంటూ పిల్లల్ని చూసుకుంటూ ఉండేది. ఇక్కడే గురుమూర్తికి మాధవి పైన అనుమానం కలిగింది. ఈ అనుమానంతోనే మాధవితో తరచుగా గొడవలు పడేవాడు. అకార్డింగ్ టు సమ్ ఆర్టికల్స్ అండ్ మీడియా, జనవరి 15 సంక్రాంతి కావడంతో మాధవి తన పుట్టిల్లైన నంద్యాలకి వెళ్దామని గురుమూర్తితో ఉంటుంది. కానీ గురుమూర్తికి ఇలా వెళ్ళడం ఏమాత్రం ఇష్టం లేదు. పైగా పిల్లలు కూడా మారం చేయడంతో పిల్లల్ని తన చెల్లెలి ఇంటికి పంపించి గురుమూర్తి ఇంకా మాధవి యథావిధిగా ఇంట్లోనే ఉన్నారు. ఇక యథావిధిగా ఇంట్లో ఉన్న వీళ్ళిద్దరి మధ్య గొడవలు రేగాయి. ఇక ఈ గొడవలోనే గురుమూర్తి మాధవిని ఎంతో బలంగా తలపైన కొట్టాడు. ఇక దెబ్బ చాలా గట్టిగా తగలడంతో మాధవి అక్కడికక్కడే చనిపోయింది. ఇక చనిపోయిన మాధవిని ఏం చేయాలో అర్థం కాక వెంటనే మాధవి తల్లికి కాల్ చేశాడు గురుమూర్తి. వెయిట్, అసలు గురుమూర్తి మాధవి తల్లికి ఎందుకు కాల్ చేశాడు? ఇక్కడే గురుమూర్తి విషయాన్ని చాలా తెలివిగా డీల్ చేయడం స్టార్ట్ చేశాడు. మీ కూతురు ఇప్పుడే నాతో గొడవపడి బయటికి వెళ్ళింది, మీ దగ్గరికి వస్తే నాకు కొంచెం ఇన్ఫార్మ్ చేయండి అంటూ ఎంతో వినయంగా మాధవి పేరెంట్స్తో మాట్లాడాడు గురుమూర్తి. ఇక విషయం విన్న మాధవి పేరెంట్స్ భార్యాభర్తల మధ్య గొడవలు సహజమే కదా అని లైట్ తీసుకున్నారు. ఇక 2 రోజుల తర్వాత మాధవి పేరెంట్స్ గురుమూర్తికి కాల్ చేసి మాధవి గురించి అడగ్గా గురుమూర్తి సేమ్ అలాగే చెప్తాడు. ఇక 2 రోజుల నుంచి కూతురు కనిపించకపోవడంతో సుబ్బమ్మ వెంటనే గురుమూర్తిని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తుంది. కానీ గురుమూర్తి చనిపోయిన మాధవి డెడ్ బాడీని ఏం చేశాడు? అకార్డింగ్ టు ద నేషనల్ మీడియా ఆర్టికల్స్, చనిపోయిన మాధవి డెడ్ బాడీని అతి దారుణంగా వాష్రూమ్లోకి తీసుకువెళ్ళి ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఆ బాడీ పార్ట్స్ని కుక్కర్లో వేసి వండి క్యారీ బ్యాగ్స్లో ప్యాక్ చేసి జిల్లిగూడ దగ్గరలో ఉన్న ఒక నదిలో రోజు వెళ్ళి కలిపేశాడు. పక్కన ఉన్న నేబర్స్కి మిడ్నైట్స్లో కుక్కర్ సౌండ్స్, విజిల్స్ వస్తూ ఉండడంతో ఏంటని గురుమూర్తిని అడగ ఆకలికి టైంతో సంబంధం ఏముంటుంది చెప్పండి అంటూ ఏవేవో ఆడ్గా రిప్లేస్ ఇచ్చేవాడంట. ఎలాగోలా బాడీలో ఉన్న మాంసాన్ని అంతా డిస్పోజ్ చేసిన గురుమూర్తి మిగిలిపోయిన బోన్స్ని గ్రైండర్లో వేసి పౌడర్ చేసి డిస్పోజ్ చేశాడు.
ఇక పోలీసులకి గురుమూర్తి మొత్తం కన్ఫెస్ చేసినప్పటికీ పోలీసులకి ఎగ్జాక్ట్ ఎవిడెన్స్ గురుమూర్తి ఇంట్లో కానీ బాత్రూంలో కానీ కనిపించలేదు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక మనిషిని దోషిగా గుర్తించి శిక్షించడం న్యాయస్థానం ఏమాత్రం ఒప్పుకోదు. అసలు గురుమూర్తి హత్య చేశాడా అనే దానికి పోలీసుల దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. గైస్, ఒక మనిషి మనకు నచ్చినంత మాత్రాన ఆ మనిషిని బాధ పెట్టి ఏడిపించి చంపేసి ఆ మనిషిని గెలిచేసామనుకోవడం మూర్ఖత్వం. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూర్చొని ప్రశాంతంగా సాల్వ్ చేసుకుంటే ఈరోజు మన సొసైటీలో జరుగుతున్న ఇలాంటి ఇన్సిడెంట్స్ తగ్గుతాయి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. And I see you with another video. Until, have some peace.